బ్రేకింగ్ లో చూస్తున్న మాజీ సీఎం కేసీఆర్ సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరారు. కేసీఆర్ కు యశోద డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. మాజీ సీఎం కేసీఆర్ సీజనల్ జ్వరంతో బాధపడుతున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో వైద్యులు కేసీఆర్ కు టెస్టులు నిర్వహించారు. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. యశోద ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు సీఎం రేవంత్. మాజీ సీఎం కేసీఆర్ సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరారు. ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. యశోద డాక్టర్లు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక సీజనల్ జ్వరంతో ఆయన బాధపడుతున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో వైద్యులు కేసీఆర్ కు టెస్టులు నిర్వహించారు. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. యశోద ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు సీఎం రేవంత్. ఎస్, రైట్ ఆఫ్ పొజిషన్ ఏంటి వివరించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఆల్రెడీ నిన్న చిన్నపాటి టెస్టులు అంటూ వెళ్లారు హాస్పిటల్కి. అయితే హాస్పిటల్లో జాయిన్ అయ్యారా? ఆ తర్వాత పరిస్థితి ఏమిటి? వైద్యులు ఏం చెప్తున్నారు యాక్చువల్లీ? ఎస్ రమణ, ప్రస్తుతం అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమాజిగూడ యశోద హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. రాత్రి నుంచి ఆయనకి కొంత చికిత్స కొనసాగుతుంది. అయితే నిన్న సాయంత్రం సోమాజిగూడ యశోద ఆసుపత్రికి కొంత నీరసంగా ఉండడంతో కేసీఆర్ దంపతులు శోభ, కేసీఆర్ ఇద్దరు కూడా సోమాజిగూడ యశోద హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ కొన్ని పరీక్షలు చేపించుకున్నారు. అయితే కొంత నీరసంగా ఉండడానికి గల కారణాలు ఏంటనే దానిపైన కూడా డాక్టర్స్ కేసీఆర్ కు వైద్య పరీక్షలు చేయడంతో కొంత రిపోర్ట్స్ రావడం లేట్ అయింది. అయితే ఆ సమయంలో కేసీఆర్ దాదాపుగా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత 4 గంటల పాటు సోమాజిగూడ యశోద ఆసుపత్రిలోనే ఉండాల్సి వచ్చింది. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఆయన బంజర్ హిల్స్ నందినగర్ నివాసానికి వస్తారని అందరూ భావించారు. కానీ ఆ పరీక్షలు చేసిన కేసీఆర్ కి పరీక్షలు పూర్తయిన తర్వాత ఆ రిపోర్ట్స్ లో కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా ఆయనకి షుగర్ లెవెల్స్ పెరిగాయి, సోడియం లెవెల్స్ తగ్గాయని ఆ రిపోర్ట్స్ లో రావడంతో తప్పని పరిస్థితుల్లో కేసీఆర్ యశోద హాస్పిటల్లోని ఉండాల్సిన అవసరం వచ్చింది. వైద్యుల సలహా మేరకు వెంటనే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నిన్న రాత్రి సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వెళ్లి కేసీఆర్ తో కూర్చొని మాట్లాడినట్టుగా కూడా మనకు సమాచారం. అయితే నిన్న మధ్యాహ్నం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కొంత నీరసంగా ఉన్నదని తన సతీమణి శోభకు చెప్పగానే అందుబాటులో ఉన్నటువంటి సంతోష్ కుమార్ నిత్యం కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందుబాటులో ఉంటారు. మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ఉటావుటిన వెంటనే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి హైదరాబాద్ కు బయలుదేరి వచ్చారు. వచ్చిన తర్వాత నేరుగా సోమాజిగూడ యశోద హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్స్ కొన్ని టెస్టులు చేశారు. టెస్టులు చేసిన తర్వాత అందులో రిపోర్ట్స్ లో భాగంగా ఓన్లీ షుగర్ లెవెల్స్ పెరిగాయి కాబట్టి దాని కంట్రోల్ ఏ విధంగా చేయాలనే దానిపైన కూడా వైద్యం అయితే ఇప్పుడు కొనసాగుతుంది. ప్రస్తుతం కేసీఆర్ అయితే సోమాజిగూడ యశోద హాస్పిటల్లోనే ఉన్నారు. ఆయన వెంట సతీమణి శోభ ఉన్నారు. కేటీఆర్ రాత్రి 1 గంట వరకు కూడా అక్కడే ఉన్నారు. కేటీఆర్ భార్య శైలిమ ప్రస్తుతం ఇంకా సోమాజిగూడ యశోద హాస్పిటల్లోనే ఉన్నది. హరీష్ రావు కూడా రాత్రి 2 గంటల వరకు కూడా యశోద హాస్పిటల్లో ఉన్నారు. సో ఇక మిగిలిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో దగ్గర బంధువులు వారందరూ కూడా సోమాజిగూడ యశోద హాస్పిటల్లోనే ఉన్నారు. ఈ రోజు 10 గంటలకు మరోసారి కేసీఆర్ ని కొంత డాక్టర్లు పరిశీలించే అవకాశం కూడా కనిపిస్తుంది. పరీక్షించిన తర్వాత మెరుగుపడితే మాత్రం వెంటనే డిశ్చార్జ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే షుగర్ లెవెల్స్ పెరిగాయి కాబట్టి దాన్ని కంట్రోల్ చేసేందుకు మాత్రమే హాస్పిటల్లో వైద్యుల సలహా మేరకు ఒక్కరోజు రాత్రి ఉండాల్సిన అవసరం వచ్చిందని చెప్పేసి కూడా పార్టీ వర్గాల ద్వారా మనకి సమాచారం తెలిసింది. సో ఆందోళన పడాల్సిన అవసరం లేదు, కేసీఆర్ ఆరోగ్యం మెరుగ్గా ఉండదని చెప్పేసి కూడా నిన్న యశోద హాస్పిటల్ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఓన్లీ షుగర్ లెవెల్స్ పెరగడం, సోడియం లెవెల్స్ తగ్గడం వల్లనే కొంత కేసీఆర్ కు నీరసంగా ఉన్నదని చెప్పేసి కూడా హెల్త్ బులెటిన్ చేశారు. కాబట్టి సో ఈ రోజు ఉదయం 10 గంటలకి ఆయన్ని మరోసారి వైద్యులు
పరీక్షించిన తర్వాత డిశ్చార్జ్ చేసే అవకాశం కూడా ఉంది. డిశ్చార్జ్ అయిన తర్వాత నేరుగా ఆయన నందినగర్ నివాసానికి వస్తారు. నందినగర్ నివాసంలో 3 రోజుల పాటు ఉంటారని త్వరగా పార్టీ వర్గాల ద్వారా మనకి సమాచారం. థ్యాంక్ యూ సైదులు.